2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసాం. ఆయన పరిపాలన చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్ని రకాల యాంగిల్స్ ఉంటాయో అన్ని రకాల యాంగిల్స్ చూశారు, అనుభవించారు. చూసి 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఓట్లేశారు. 2024 జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లబడ్డాయి. ఆ ఫలితాలు చూసిన తర్వాత సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఎంత మూర్ఖుడైనా, ఎంత అజ్ఞానైనా, లేకపోతే రాజకీయాల పట్ల ఎంత అవగాహన లేనివాడైనా, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేనివాడైనా, రాజ్యాంగం పట్ల గౌరవం లేనివాడైనా, అధికారం పట్ల మాత్రం క్లారిటీ ఉంటుంది కదా, ఏదో రకంగా అధికారం కాపాడుకోవాలనే. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టిన ప్రతివాడు, రాజకీయాల్లో ఉన్న ప్రతివాడు అధికారం అనుభవించాలనే కోరుకుంటాడు. అబ్బాయి నేను అధికారం కోసం కాదు ప్రజల కోసం అని ఎవరన్నా అంటే అది అంతకంటే పెద్ద బూత్ ఇంకోటి లేదు. అది ఎవరైనా కానీ, నేను ఆ పేరు ఈ పేరు చెప్పట్ల, ప్రతి రాజకీయ నాయకుడు. అయితే ఒక ఓటమి సంభవించినప్పుడు సమీక్షించుకుంటారు. ఎక్కడ తప్పు చేశాం మనం, ఎందుకు ప్రజలు మనల్ని ఓడించారు అనేది రివ్యూ చేసుకుని నెక్స్ట్ టైంకి మనం తయారవుదాం. మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా, ప్రజల పార్టీగా తీర్చిదిద్దుకుని ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ చూరగొందాం. అందుకోసం ఏం చేయాలి అని ఒక ప్రణాళిక వేసుకుని అవసరమైతే ఒక 6 నెలల్లో, సంవత్సరం గ్యాప్ తీసుకుని, రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వం పైన పోరాడము, ప్రభుత్వ విధానాలు, తర్వాత ప్రజల తరపున మాట్లాడడం, పోరాడడం, సమస్యల్ని ఇది చేయడం, ఇది ఒక రాజకీయ పార్టీగా చేయాల్సిన పని. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారు, రివ్యూ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అంత తక్కువ సీట్లు ఎప్పుడు రాల, ఓన్లీ 23 సీట్లే కదా. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా సాగు తప్పి కన్ను లొట్టబోయన్నట్టు వచ్చింది. ఇంకో 4 తగ్గితే అది కూడా వచ్చేది కాదు, ప్రతిపక్ష నేత హోదా ఉండేది కాదు. సో ఆయన రివ్యూ చేసుకున్నాడు, ఎందుకు ఈ రకమైన ఓటమి వచ్చింది, నేను చాలా అభివృద్ధి చేశాను, అమరావతి అన్నాను, పోలవరం అన్నాను, అది చేశాను, ఇది చేశాను, బట్ ప్రజలు ఓడించారు, దారుణంగా ఓడించారు. ఎందుకు ఓడించారు, నన్ను ఓడించారా, జగన్ని గెలిపించారా, జగన్ గెలిపిస్తే ఎందుకు గెలిపించారు, ఇవన్నీ ఆయన రివ్యూ చేసుకుని ఆ 1 ఇయర్ తర్వాత ఆయన ఏదో ప్రజల్లోకి వెళ్ళాలని మొదలెట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ నేతల్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే అప్రజాస్వామిక చర్యలతో వాళ్ళని కదలనివ్వలేదు. పైగా అరెస్టులు, తప్పుడు కేసులు చాలా చూసాం మనం. ఇక దాని గురించి తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. ఆ 5 ఏళ్ల పాలన చూసే 151 నుంచి 11కి నేలకేసి కొట్టారు జగన్మోహన్ రెడ్డి పార్టీని. ఇప్పుడు మొదటికి వస్తే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏంటి అంటే ఓడిపోయిన తగ్గించి సరే ఒక 6 నెలలు రెస్ట్ తీసుకునో లేకపోతే రివ్యూ చేసుకునో ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు, ఎక్కడ శవాలు ఉన్నాయి అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. శవాలు లేకపోతే శవాలు క్రియేట్ చేస్తూ వెళ్తున్నాడు. నిన్న అదేగా జరిగింది. ఎప్పుడో ఏడాది క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయిన ఒక కార్యకర్త విగ్రహావిష్కరణకి వెళ్తూ లైవ్లో ఉన్న శవాలు లేవని ఇంకో 2 శవాలు లేపారు. ఆ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఏమైనా సానుభూతి ఉందా, కనీసం ఆ చనిపోయిన వాళ్ళ పట్ల ఏమైనా సంతాపం వ్యక్తం చేశాడంటే లేదు. అక్కడి నుంచి నవ్వుతూ వచ్చాడు. మళ్ళీ నవ్వుతూ ఇవాళ తగుదనమ్మా అని ఒక ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళ గురించి ఏమైనా ప్రస్తావన ఉందా అంటే లేదు. మళ్ళీ చంద్రబాబుని తిట్టడం, వాని తిట్టడం, ఈయన తిట్టడం, ఇదే. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఊచకోత కొయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఎస్, చాలా స్పష్టంగా ఈ మాట నేను అంటున్నాను.
ఎందుకంటున్నానంటే ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడంటే ఆయన ఇవాళ. అదేదో పుష్ప సినిమాలో ఉంది, ఆ హీరో విలన్ క్యారెక్టర్ లాంటి హీరో, అది తెలుసు కదా. అల్లు అర్జున్ అందులో ఒక గంధపు చెక్కల స్మగ్లర్. అతను ఏదో ఆ యాసలో దీనికోసం డైలాగులు కొట్టాడు, గంగమ్మ జాతరలో రప్ప రప్ప కోస్తా ఒక్కొక్కడని. ఈయన అవి నిన్న ఆయన పర్యటనలో కానీ లేకపోతే అంత వారం ముందు 2 వారాల ముందు పొదిలి పత్తి మార్కెట్కి మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, పొదిలి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, పొగాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి. ప్లకార్డులు పట్టుకున్నారు. ఏం ప్లకార్డులు అయ్యా అంటే 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో వేటనేసినట్టు రప్ప రప్ప నరుకుతాం అని జగన్ బొమ్మ పెట్టి వేశారు. సరేలే, వాళ్ళు తెలియకేశారేమో అనుకోవడానికి లేదు. ఆయన వాళ్ళ దాన్ని రాటిఫై చేశాడు. ఇవాళ అది కరెక్టే అన్నాడు. అలా అంటే తప్పేంటి అంటాడు, సంతోషం అన్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి లక్షణాలు, ఇలాంటి భావజాలం, ఇలాంటి నేను అందరన్న ఆ పదాలు నేను వాడను కానీ ఇలాంటి మరణ మృదంగం మోగించాలనుకునే వ్యక్తి ఒక నాయకుడుగా ఉండకూడదు ఒక పార్టీకి. అలాగే ఇలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత అసలు ఉండకూడదు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏంటి రప్ప రప్ప నరికేయడం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డిని రప్ప 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 గొడ్డలతో నరికారా? చెప్పాలి కదా. ఎస్, మా వాళ్ళు మా బాబాయిని, మా చిన్నాన్నని రప్ప 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 గొడ్డలతో నరికారని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చాలా హత్యలు జరిగాయి, అవన్నీ కూడా ఇలాగ రప్ప రప్ప నరికారని చెప్పండి. మీ 5 ఏళ్ల హయాంలో చాలా మంది మీద దాడులు జరిగాయి. మీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేశాడు, రప్ప 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 చంపేశాడు. మీ అధికారంలోనే మీ పోలీసులు డాక్టర్ సుధాకర్ని రప్ప 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 కొట్టి చంపారు. ఇలా ఎగ్జాంపుల్స్ ఇస్తే కొన్ని వందలు ఉన్నాయి మీ హయాంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు మారకపోగా ఈ రప్ప రప్ప నరికేస్తామనే ఒక దీన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ రెడీ అవుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాటర్న్ ఎంచుకున్నారు అని అంటే ఇక్కడ ఒక 2-3 విషయాలు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ లేదా ఒక సైకిక్ భావజాలం ఉన్న వ్యక్తులు, యువకులు కొంతమంది ఉన్నారనేది ఒక ఆరోపణ మొదటి నుంచి ఉంది. అది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీలో తిరిగే వాళ్ళు కావచ్చు. చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి అలవాటు చేశాడనే ఆరోపణ కూడా ఉంది. ఉదాహరణకి రీసెంట్గా తెనాలిలో గంజాయి అమ్మే వాళ్ళని పోలీసులు కొట్టారనేది వాళ్ళని పరామర్శించి వచ్చాడు. సో ఇలాంటి సైకోలని, ఇలాంటి గంజాయి బ్యాచ్ని హింసా మార్గం వైపు మళ్లిస్తున్నాడు. హింసా మార్గం వైపు. ఏంటా హింసా మార్గం అంటే ఇదే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ప్రయోగిస్తారనమాట ప్రజల మీదకి రప్ప 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 నరకడానికి. ఓవరాల్గా ఏంటంటే నా ఇంట్రడక్షన్కి వాళ్ళ ముగింపు ఏంటంటే ఒక కాలకేయుల సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం తయారు చేసుకుంటున్నట్టుగా కనపడుతోంది. దానికోసమే ఈ రకమైన స్టాండ్ తీసుకున్నాడు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన స్టాండ్ తీసుకుని ఈ రకమైన హింసా ప్రవృత్తిని రెచ్చగొడుతూ గొడవలు చేపిస్తూ మొత్తం అటెన్షన్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు అనే దానికి ఇంకొక కీలకమైన కారణం ఉంది. చాలా కీలకంగా ఆయన ఈ రకమైన హింసా ప్రవృత్తిని
సమాజంలో రెచ్చగొడుతూ 2 రకాలు ఆశిస్తున్నాడు. ఆ 2 రకాలు ఏంటో నేను ఈ చర్చ సెకండ్ హాఫ్లో చెప్తాను. ఎందుకంటే అవి చాలా ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రమాదకరమైనవి, ప్రజలు చాలా మేలుకోరాల్సిన అంశాలు ఉన్నవి. సో అవేంటివి అనేది నేను సెకండ్ హాఫ్లో చెప్తాను. ఫస్ట్ అయితే అసలు ఈ రప్ప సైకాలజీ ఏంటి, ఎందుకు ఆయన దాన్ని మా వాళ్ళు బాగా చేశారు, సంతోషం అని ఎందుకు ఉప్పొంగిపోయాడు. ఆ డైలాగ్ అడిగి మళ్ళీ చెప్పు అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందాన్ని అడుగుతూ ఉంటాడు, మళ్ళీ చెప్పు అని. అట్లా మళ్ళీ చెప్పు అని ఆ రప్ప డైలాగ్ని అడిగి వినడం అంటే అదొక రకమైన ఆనందం. ఆ ఆనందాన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, ఒక పార్టీ అధ్యక్షుడికి మాత్రం అలాంటి సైకాలజీ అయితే ఉండకూడదు. ఉత్తర కొరియా కిమ్కు ఉండొచ్చు, లేకపోతే సద్దాం హుస్సేన్కు ఉండొచ్చు, హిట్లర్కు ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ఏమన్నా ఉండేమో నాకు తెలియదు. కానీ ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన నాయకులకి అయితే చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అండ్ మాజీ జడ్జి శంకు రామకృష్ణ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సత్యమూర్తి గారు, ఏమిటి రప్పాకి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టాడు, ఎస్ ఓకే అని అనొచ్చు, తప్పేముంది అంటే తప్పేముంది, అవును సంతోషమే అంటే రెడీ అయిపోయారు అనమాట. ఈయన రెడీ చేస్తున్నాడు. అందుకే ఆయన తన కోసం ఒక కాలకేయులు సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. అవునండి. ఇప్పుడు మామూలుగా ఏదైనా లీడర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఫ్లెక్సీలు పెడతారో అనేది బహుశా ముందర చూడకపోవచ్చు అని చాలామంది అనుకున్నారు. నిన్న సోషల్ మీడియాలో ప్లస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ పోస్టర్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఈ చాలామంది ఇంటరప్షన్ అలా అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే 10 రోజుల క్రితం పొదిలి పర్యటనకి వెళ్ళినప్పుడు ఇలాంటి పెట్టారు. నేను అదే చెప్పబోతున్నా. చూసి మళ్ళీ అనుకోండి అంటే మన మించిన పిచ్చోళ్ళు అంటే కొంత ఏంటి అంటే న్యూట్రల్స్ అంటే ఆ తెలుగుదేశం లేదా వైసీపీ వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు అంటే ఏపొలిటికల్ వాళ్ళు ఇట్లా మార్జిన్ ఇవ్వటానికి అవకాశం ఉంది. అట్లా కొంతమంది ఇచ్చారు కూడా. ఆయనకి తెలిసి చేస్తారా ఇవన్నీ, ఆయనకి తెలిసి ఇవన్నీ చేస్తారా అనుకునే అవకాశం అని అనుకున్నారు. పొదిలిలో ఇవన్నీ వచ్చినప్పుడే పోలీసులు అలర్ట్ అయిపోయారు. అక్కడ ఎస్పీ చెప్పాడు, అక్కడ పొదిల్లో ఇటువంటి ప్లకార్డులు ప్రదర్శించారు, అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తామని చెప్పారు. ఎవరిని తొక్కుకుంటూ వెళ్తారు మీరు అని చెప్పి ఆ ఎస్పీ చాలా ఆవేదనగా ప్రశ్నించాడు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇందులో కూడా అంతకన్నా దారుణమైనవి, మామూలు రఫా నుంచి మిమ్మల్ని అందరినీ గంగమ్మ జాతరలో నరికినట్టు మేకలు నరికేస్తానని చెప్పటం అనేది 2029లో అధికారంలోకి రాగానే అంటే పవర్ రాగానే మొత్తం వరసే అనమాట. ఇది మొదలు పెట్టేది వాళ్ళు చేసే పని ఇది అని చెప్పి చెబుతూ ఉంటే, కార్యకర్తలు చెబుతూ ఉంటే, ఏ నాయకుడైనా సరే, మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే మామూలుగా అడ్డుకుంటాడు. వద్దయా అటువంటి చేయొద్దు, మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయటానికి అంటే ఇంత పెద్ద మాట చెప్పరు. ప్రజలు ఆ చెంప ఈ చెంప వాయించిన కరెక్ట్గా సంవత్సరాల్లో కూడా ఇంకా మారకుండా ఎస్ తప్పేంటి, సినిమా డైలాగు చెబితే కూడా అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు ఏమో సినిమా డైలాగు చెబితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు. వైసీపీ సోషల్ మీడియాలో అతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, తెలుగుదేశం సభ్యత్వం ఉన్నది, అతని చేతికి ప్లకార్డ్ ఎవరిచ్చారో ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నారు. అంటే మీరు ఎంత ఫన్నీగా, ఎంత వీళ్ళు ఎంత కుట్రపూరితంగా ఈ విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారో మనం ఒకసారి గమనించుకోవాలి. అవును, అతను తెలుగుదేశం వాడని చెప్పి ఆ చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యే ఒక ట్వీట్ పెట్టాడు. ఈ మధ్య చంద్రశేఖర్కి ఎక్కువైందిలే. ఎందుకు ఎక్కువైందంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతాడని అనుమానం వచ్చింది. ఇప్పుడు వీరభక్తి ప్రదర్శన ఎక్కువ చేస్తున్నాడు. చేసి పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ తెలుగుదేశం క్లారిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళ నాన్న పేరు ఐలయ్య,
ఐలయ్య కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంటిన్యూ షిఫ్ట్ అయ్యాడు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో లేడు. ఎలక్షన్లకు ముందర జగన్మోహన్ రెడ్డి వల్ల మనకేం ఉపయోగం లేదు, మనకి వ్యక్తిగతంగా లేదు, సమాజానికి ఏమీ లాభం లేదని చెప్పి ఆయన ఆ లోకల్ లీడర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అసలు సింపుల్ సత్యమూర్తి గారు, సారీ మిమ్మల్ని ఆపినందుకు, ఒక ప్లకార్డు పట్టుకున్న పనికిమాలిన ప్లకార్డు పట్టుకున్న వాడి గురించి ఇంత చర్చ అనవసరం. అసలు ఇంత చర్చ వాడికి అంత ప్రయారిటీ లేదు, తీసి లోపలేయడమే, లోపల వెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసేయాలి మావాడు కాదని. అలాంటిది ఇంత జరిగిన తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, స్పేర్ చేయలేదుగా. వాడి దగ్గర తెలుగుదేశం కార్డు ఉందని స్పేర్ చేయలేదుగా, ఎందుకు చేస్తారు? అరెస్ట్ చేసేశారు. అతను వాళ్ళ తండ్రితోటి విభేదించి తాళ్ళూరు నుంచి వెళ్ళిపోయి సత్తెనపల్లిలో. గురించి వద్దు సార్, స్థాయి లేదు అంటున్నా, మన చర్చలో చర్చించే స్థాయి లేదు, సబ్జెక్టే ఇంపార్టెంట్. సారీ, యూఆర్ రైట్. ఇక్కడ ఏంటి అంటే ఇటువంటి సైకలాజికల్ గా వీళ్ళని డిస్టర్బ్ అయిన కుర్రవాళ్ళందరినీ పోగేసుకొని నేను మళ్ళీ అధికారంలోకి రావాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. అందుకనే తెనాలి ఐతానగర్ వెళ్ళింది కూడా అదే కారణం. అలాంటి బ్యాచ్, సేమ్ ఇటువంటి బ్యాచ్ అక్కడ కూడా వెళ్ళాడు. బెట్టింగ్ బ్యాచ్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, తెనాలి ఐతానగర్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే వాళ్ళ నిందితులు వాళ్ళు ఉన్నారో వాళ్ళని పక్కన నిలబెట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డే భయపడ్డాడు. అందుకని వాళ్ళ కుటుంబాలని, లేకపోతే ఒక అతని నవీన్ అనే ఆ అమ్మాయిని బజార్న పెట్టాడు. వాళ్ళని, ఆ క్రిమినల్స్ ని పక్కన పెట్టుకునే ధైర్యం కూడా అతను చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున పబ్లిక్ లో వచ్చేసి అంటే ఇంకొక స్టెప్ ముందరకేసాడని చెప్పడం నా కరెక్టే. మీరు అన్నది స్టెప్ ముందుకేసాడు, రెడీ అయిపోయాడు అన్నట్టుగా ఉన్నాడు, తయారయ్యాడు. అయితే ఇదేనా ఇంకా వేరే కారణాలే? నేను చెప్పాను కదా ఇందాక నా సెకండ్ హాఫ్ లో మాట్లాడతానని. అక్కడికి వెళ్లే ముందు రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం సార్. ఎలా అనిపించింది? రప్ప బాగుందా? ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తే ఆ విధంగా ప్రారంభమైంది. ఎందుకంటే పులివెందులలో ఒకప్పుడు అసలు ప్రజలు ఎవరు ఓట్లు వేసేవాళ్ళు కాదు. పులివెందులే కాదు, కడప మొత్తం రాయలసీమలో చాలా వరకు వాళ్ళే వేసుకునే వాళ్ళు, వాళ్ళే గెలిచిపోయేవాళ్ళు, వాళ్ళే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వాళ్ళే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అటువంటి సంస్కృతిని తీసుకురావాలంటే అటువంటి వాళ్ళే కావాలి రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, గంజాయి బ్యాచ్లను, రౌడీ బ్యాచ్లను, ఇటువంటి పొరంబోకేదో వాళ్ళందరినీ చేరదీసి సైకలాజికల్ గా ప్రజలని బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఏ విధంగా? ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ అంటే నడిచే వాళ్ళు కానీ, ఎవరైనా మమ్మల్ని అడ్డగించే వాళ్ళు ఎవరైనా, పోలీసులైనా ఇంక్లూడింగ్, వాళ్ళను రఫ్ ఆడిచ్చేస్తాము, రఫ్ నరికి పడేస్తామని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇది ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేస్తారా? వెల్కమింగ్ చేస్తారా? ఇటువంటి వాళ్ళని మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొస్తారా? మరి ఇతని రోడ్డు మీద తిప్పుతున్నది ఎవరు? అధికారంలో ఉన్నటువంటి మీరు. అసలు కనీసం పొదిలి సంఘటన తర్వాత అయినా, తెనాలి ఐతానగర్ సంఘటన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్లికేషన్ పెట్టినా, ఆయన పార్టీ వాళ్ళు అప్లికేషన్ పెట్టినా అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు ఏ విధంగా చేయబోతున్నారు? ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా చేయరా? మీరు మాకు అఫిడవిట్ ఇవ్వండి అంటూ కనీసము లా అండ్ ఆర్డర్ చూసే వాళ్ళైనా చూసుకోవాలి కదండి. ఒక వ్యక్తి ఒక తప్పు చేసిన తర్వాత, ఆ మెంటాలిటీలో ఉన్న తర్వాత, అతను అదే ఫాలో అవుతాడని తెలిసిపోయిన తర్వాత మరీ ఆయన పర్యటనకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? 100 మంది దాటకూడదు అన్నారు, 1000 మంది వచ్చారు. ఆ అంబటి రాంబాబు వికృత చేష్టలు చూసాం రోడ్డు పైన. ఎంతగా ఆ కుర్రాళ్ళందరూ ఆ 2 వీలర్స్ వేసుకొని ఆ సైలెన్సర్స్ తీసేసి వాళ్ళ రోడ్డు పైన చేస్తుంటే, రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులకు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు, మహిళలకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగింది. అంతేకాదు నిన్ను చూడడానికి వచ్చి నీకు పూలేయడానికి పెట్టుకున్న వ్యక్తిని కూడా మీరు గుద్దేసి వెళ్ళిపోయారు. ఆయన ప్రాణం పోతున్నా పట్టించుకోలేదు. కనీసం హాస్పిటల్ తీసిపోదామన్న ఇంకిత జ్ఞానం లేకుండా 2 ప్రాణాలు తీసేశారు. శవయాత్రలు మొదలెట్టారు. ఓ చెప్తున్నానండి వెంకటకృష్ణ గారు, ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక పేరు ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారంటే హైటెక్ అని, నందమూరి తారక రామారావు గారంటే ₹2 కిలో బియ్యము ఆడపడుచులకు ఆస్తిలో భాగమని, రాజశేఖర రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ అని కొన్ని ట్యాగులు తగిలించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అంటే శవయాత్రలు ట్యాగ్ తగిలించుకోవాల్సింది.
రప్ప నాయకుడు అనాలిక అంతే. రఫా నరికే నాటు శవయాత్రలు, శవాలే, ఇంకా ఆయన ట్యాగ్ శవాలే. అంతకు మించి ఆయన ముందరికి వెళ్ళలేకపోతున్నాడు, అక్కడి నుంచి బయట రాలేకపోతున్నాడు. అరే ప్రజలకి ఏం కావాలి, ప్రజాస్వామ్యానికి ఏం కావాలి, సొసైటీకి ఏం కావాలి, నన్ను మళ్ళీ ముఖ్యమంత్రికి ఎన్నుకోవడానికి నేను ప్రజలకి ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, నా ఓటు బ్యాంక్ నేను ఎలా కాపాడుకోవాలి, నా పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఆలోచించడం మానేసి 24 గంటల గుడ్డలు ఎవడు తీస్తా, నరికేస్తా, చంపేస్తా, మీ అంత ఏం నువ్వు చూసేది? చూసేస్తాంగా. నువ్వు 175, వైనాట్ 175 అన్నావు, 151 నుంచి 11కు వచ్చి పడ్డావు. ఇంకోసారి తంతే 2, 3కో పడతావు గ్యారంటీగా. నువ్వు చేసేదేముందయ్యా? నువ్వు ఇంకా నవ్వుల పాలైపోతావు. తెలుసుకో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నీ ప్రెస్ మీట్ ఏంటి, నువ్వు మాట్లాడడం ఏంటి? ఎంకరేజ్ చేస్తున్నావు, సపోర్ట్ చేస్తున్నావు క్రిమినల్స్ ని. నీ గ్యాంగ్ ఎంత క్రిమినల్స్ అయినా ప్రజలు అందరూ అన్ని గమనిస్తారు. క్రిమినాలజీని ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీ కడప జిల్లాలోనే మీ తండ్రి చేసినటువంటి, మీ తాత చేసినటువంటి రౌడీజాన్ని కూడా ప్రజలు సహించలేదు, క్షమించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో పరిణితి చెందినటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో విద్యావంతులు ఉన్నటువంటి రాష్ట్రంలో నువ్వు 24 గంటలు రౌడీజాన్ని నమ్ముకుంటేలా? ఒకటేంటి వెంకటకృష్ణ గారు, ఒకటి మాత్రం క్లియర్, జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు సీఎంగా ఉంటారన్నవాడు ఖచ్చితంగా తన గొయ్యి తన తీసుకొని పైన కప్పేసి పెట్టుకున్నాడు. ఇంకెవరు ఆయన బాగుపరచలేదు, ఎవరు బయటకు తీయలేరు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, కొంతమందికి కొన్ని రకాల శబ్దాలు లేకపోతే కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయి. మంచి మ్యూజిక్ కొంతమందికి ఇష్టం, ఇళయరాజా మ్యూజిక్ అంటాను, లేకపోతే మణిశర్మ, లేకపోతే మన తమన్, ఏవో సంథింగ్ ఒక సంగీతం కొంతమందికి ఇష్టం, కొంతమందికి మంచి వాసన ఇష్టం, కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఆ మధ్య ఒక సినిమా వచ్చిందండి, దండుపాళ్యం అని ఒక సినిమా ఉంటుంది. అందులో వాళ్ళు పీకలు దొంగతనాలు చేస్తారు, ఇళ్లలో జ్వరపడి ఆ ఇంటి వాళ్ళని ఇట్లా పీక కోసి చంపేస్తారు. ఆ పీక కోస్తుంటే వాడు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటంటే ఆ సౌండ్ ఇస్మని భలే వస్తుందంట ఆ పీక కోస్తుంటే, అది వాడికి ఆనందం. అంటే ఇట్లాంటి ఒక్కొక్క రకమైన అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ చెప్పు ఏంటది, ఏం జాతర, ఏమన్నాడు, ఏంటది, రఫా ఏమీ తెలియనట్టు, అది ఏదో సినిమాలో డైలాగ్ కదా అని మళ్ళీ అడగడం, ఏమి తెలియనట్టు. విన్నాయన మరి జర్నలిస్టో లేదా వాళ్ళ మనిషో తెలియదు కానీ పుష్ప అని అంటే పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పకూడదా అని మళ్ళీ గడ్డం ఇట్లా అంటే తప్పేనా, సినిమా చూడనోడికి ఇట్లా ఎట్ట తెలిసిందో నాకు అర్థం కాల. సో ఈ రకమైన ఇది అది అడిగి మరీ వినడము అని అంటే ఆయన బాగా అట్రాక్ట్ అయ్యాడు, ఆ డైలాగ్కి బాగా అట్రాక్ట్ అయ్యి ఇక దాన్ని ఎంచుకుందాం మనం, అదే మన పార్టీ యొక్క ఒక విధానమో ఒక పాలసీయో ఒక సిద్ధాంతమో వాట్ ఎవర్ పార్టీకి దాన్ని అడాప్ట్ చేద్దాం అనుకున్నాడేమో అనిపిస్తోంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, దాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఆ హ్యాబిట్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తికి అది ఉండవచ్చా? అలాంటి అలవాట్లు అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి మనకి విద్యాసాగర్ గారు, అలాగే బీజేపీ నుంచి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, కూటమి పార్టీ ప్రతినిధులు ఇద్దరు. ఈ జరుగుతున్న ఈ రప్ప అనే మరి కూటమి పార్టీ ఎందుకు చూస్తూ ఊరుకుంటోందా లేకపోతే ఎంజాయ్ చేస్తోందా అనేది కొంత ఇంట్రెస్టింగ్ వ్యవహారమే. వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది. అయితే ఈ దీంట్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రప్పా గురించి చేసిన రియాక్షను అయితే తప్పేంటి అన్నట్టు. ఇంకో మాట అయితే మరీ దారుణం ఏంటంటే 2029 ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాళ్ళని రప్ప నరకుతా అన్నాడు, కోస్తా అన్నాడు, సంతోషమే అని కూడా అన్నాడు. అసలు అది ఎవరు ఊహించని రియాక్షన్. అది సంతోషం ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక మాజీ ముఖ్యమంత్రివి, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానంటున్నావు, ప్రజాప్రతినిధివి, ఎమ్మెల్యేవి, అసలు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిప్రజెంట్ ద పీపుల్, యు ఆర్ నాట్. దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇది కాన్స్టిట్యూషన్ ఒప్పుకోకూడదు, దీన్ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకూడదు. ఇంత భయంకరమైన ఆలోచన విధానం మనసులో పెట్టుకుని సంతోషమే, పీకలకు వస్తే తలలకు వస్తే మై గాడ్, అది ఏమన్నాడో ఒక్కసారి అది విందాము. సాగర్ గారు అండ్ భాను గారు
అది విన్న తర్వాత నేను మీ రియాక్షన్ తీసుకుంటాను. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది ఏం జాతరలో మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. సినిమా డైలాగ్ పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏమి స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? నవ్వొస్తుంది, నాకైతే నవ్వొస్తుంది. ఆయన పెట్టినా తప్పే, డెమోక్రసీలో ఉన్నామా లేమా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించాల్సింది ఏంటంటే, పుష్ప సినిమా అనేది ఒక ఫిక్షన్. సినిమాలో డైలాగులు అవి వేరు. ఇక్కడ మీ వాళ్ళు పట్టుకున్న ప్లకార్డులు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇక్కడ మీ పార్టీ పేరు వాడుకున్నారండి. ఏదో సరదాగా డైలాగును మాత్రమే వాడలా. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే అంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతామని చెప్తా ఉన్నారు. యా సినిమా అంటే కదా, అది యా సినిమా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జరుగుతున్న అరాచకం. ఏంది ఇదా భానుప్రకాష్ రెడ్డి గారు గంగమ్మ జాతరలో మనుషులను నరుకుతారా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ఇంకిత జ్ఞానం బుద్ధి ఉండేవాడు ఎవరు ఇలాంటి మాటలు ఇలాంటి పదాలు వాడరు. అసలు జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సవన్ లేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆయన బయట రావాలన్నా సవన్న లేయాలా, లేకపోతే వీళ్ళన్నా ఇంకా మాట్లాడకూడదు. నేను అసలు రాజకీయాలంటే ఆదర్శ పాలన ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలంటే ఆదర్శ పాలన ఇవ్వాలి, అరాచక పాలన కాదు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా, సినిమాకి రాజకీయాలకి తేడా తెలియకుండా, సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియకుండా ప్రజలను నరుక్కోబోతుంటే మంచిదా? ఏందయ్యా మంచిది? బుద్ధుండి మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఈరోజు చెప్తున్నా, రాసుకోండి. ఏబిఎన్ ద్వారా నేను చెప్తున్నా, రాసుకోండి. మీరు మీ మంది మార్బలం వైసీపీ పార్టీ, వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి, పరోటా పిండి పిసుక్కునేదానికి మీ శేష జీవితం సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి, పరోటా పిండిని పిసుక్కునేదానికి మీ శేష జీవితం అంటే సరిపోతుంది. ఏందే అధికారంలోకి వచ్చేది? 11 స్థానాలు ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఈరోజు అసహించుకుంటున్నారు. ఏంది ఇలాంటి దుర్మార్గుడికి, ఇలాంటి రాక్షసుడికి ఆ 11 స్థానాలు కూడా ఎందుకు ఇచ్చామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాధపడతారు, మదన పడుతున్నారు. నరికేస్తారా? ఏంది నరికేసేది? నేను చూస్తూ గమ్మునుంటామా? అసలు బుద్ధుండేవాడైతే ఎవరు రావది పోస్టర్ పెట్టింది మంచిది కాదు, ప్రజాస్వామ్యం ఇవన్నీ చేయకూడదని చెప్పాల్సింది పోయి కిమ్ముకి అన్నలా మాట్లాడతావు నువ్వు. ఇందుకు మీరు చెప్పారు కిమ్ముకి అన్నలా మాట్లాడతావు నువ్వు. స్పిట్ పర్సనాలిటీ అని ఒకటి ఉంటుందన్న. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఈరోజు బయటపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఈరోజు ముసిముసి నవ్వులు మాత్రం కనపడతా ఉంది. ఈరోజు వారి మాటలు వినపడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, వారి భాష, వారి యాస, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ మీడియా ద్వారా రావడం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. దాదాపు నేను కూడా 1990 నుంచి విద్యార్థి సంఘ రాజకీయాలు ఉన్నాను. ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ ప్రసంగాలు కానీ, ఇలాంటి నాయకుడిని కానీ నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. మామూలు బుక్స్ చదువుతాం, పాతకాలంలో ఏ విధంగా ఉన్నారు, హిట్లర్ పరిపాలన కానీ మిగతా రాక్షసుల పరిపాలన. ఇదేంది ఈరోజు చూస్తున్నామన్నా? అసలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచిది కాదు. అసలు మీరు అంటే మీ మాటల వల్ల
ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మీ అరాచక పరిపాలనలో గంజాయి ప్రదేశ్గా చేశారు. ఇప్పటికే కొంతమంది దానికి బానిసలై ఇబ్బంది పడుతుంటే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు లేపి వాళ్ళు ఏదైనా రేపు ప్రజల మధ్యకు వచ్చి ఈ సంఘ విద్రోహ శక్తులు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైనా చేస్తే ఏందయ్యా తెలుగుండే మాట్లాడుతున్నావా? 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఏ విధంగా పరిపాలన ఇవ్వాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా ప్రజలకు భద్రత భరోసా ఇవ్వాలా లేకుండా బరితెగించి మాట్లాడితే ఖచ్చితంగా ఈరోజు మాట్లాడిన దానికి నీ మీద కూడా కేసు పెట్టాలా. ఈరోజు ఆ పోస్టర్ ప్లే కార్డ్ అంత సీన్ లేదని కేసు పెట్టారు. నేను నిన్న కూడా చెప్పాను అంత సీన్ లేదని కదా ఆయన నమ్మకం. సీన్ కాదన్నా ఇది నేను రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదాం కొద్దిసేపు. ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ కాదు, మేము బీజేపీ కాదు, మీరు ఏబిఎన్ కాదు అనుకుందాం. ఇలాంటి మాటలు మాట్లాడితే చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి చెప్పండి. ఏ విధంగా చేయాలి అంటే మనం ఏదైనా మాట్లాడితే టార్గెట్ జగన్ అంటారు. అందుకని చెప్తున్నా మనం టార్గెట్ జగన్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా విలువల్ని కాపాడే మీరు కానీ మేము కానీ ప్రజాస్వామ్యంలో ప్రజా ఉన్నట్టు విలువల్ని కాపాడే వాళ్ళు మనం. అలాంటి వాళ్ళకు ఇలాంటి రాక్షస మాటలు ఇలాంటి వికృత చేస్తూ మాట్లాడుతుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేత కాదు అంటారు. ఎందుకు చేత కాదన్నా? ఏదైనా చేస్తే అరాచక పాలన అంటారు. ఖచ్చితంగా రాబో రోజులు ఉంది చట్ట పరిధిలో ఏ విధంగా చేయాలో వీళ్ళందరికీ ఇప్పుడే ఒక్కొక్కరు ఈయన సీఎం ఆఫీస్ ఖాళీ అయింది. మీరు ఒకసారి చూసుకోండి. ఈయన చుట్టూరు గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి. ఆయన సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు చెప్పండి. ఆయన సపోర్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు చెప్పండి. అంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా. కాబట్టి అన్ని ఫేస్ వైజ్ ఒకటి ఇది ముందుకు పోతా ఉంటే మేము ఎవరిని స్పేర్ చేయం. మేమైతే ఎవరిని స్పేర్ చేయం. కక్ష సాధింపు ఆయన మారిగా కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మా కూటమి కాదు, మా ఎన్డీఏ ప్రభుత్వం. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిని స్పేర్ చేయాలి. అది మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే స్పేర్ చేసే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో అసలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. నీ కార్యకర్త చేసింది నిన్న ఒక విచిత్రం అయితే ఈరోజు దాన్ని నువ్వు సమర్థిస్తూ మాట్లాడావు. అదే ఏమైనా కూడా ఒక పెద్ద ఆయన పెట్టాడు. ఆఫ్రికా దేశాల్లో కత్తులు గొడ్డోళ్ళు పట్టుకొని గొడ్డలు పట్టుకొని తిరిగినట్టు ఇక్కడ కూడా తిరుగుతారు ఇక భవిష్యత్తులో ఇలాగే చూస్తూ కూర్చుంటే అని ఒక పెద్ద ఆయన ఆందోళనతో పెట్టిన మెసేజ్ చెప్తున్నా నేను. తర్వాత విద్యాసాగర్ గారు ఇక్కడ ఆయన ఏమంటాడు, సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా అని. నేను ఇందాక చదివి వినిపించాను. సినిమా డైలాగ్కి ముందు వాళ్ళు పెట్టింది 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. సినిమా డైలాగులో వేట తలలని మాత్రమే ఉంది. వీళ్ళు ఒక్కొక్కడిని మనుషులు నరుకుతామని చెప్పారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సినిమా డైలాగుల్లో అల్లు అర్జున్ పోస్టర్. అల్లు అర్జున్ అంటే వ్యక్తిగా కాదు, అందులో పుష్పరాజు గెటప్ కాబట్టి పుష్పరాజు గెటప్ పోస్టర్లు ఉంటాయి. ఇక్కడ ఎవరి ఫోటోలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. తర్వాత అంటే వైసీపీ డైలాగే కదా అది. తర్వాత సినిమాలో డైలాగే కదా చెబితే తప్పేంటి అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి రేపొద్దున సినిమాలో నరికారు కదా అని చెప్పి అదే స్టైల్లో ఎవడన్నా నరికేశాడు అనుకోండి, ఏముందిలే సినిమాలో నరికినట్టేగా నరికారు తప్పేముందని అనగలరా? అలాగే ఉంటుంది కదా. లేదు సినిమాలో ఎవడన్నా ఒక అమ్మాయిని ఒక మహిళని రేప్ చేశాడు అనుకోండి, వీడు అలాగే చేస్తే సినిమాలో చేసినట్టు చేశాడు ట్రైల్ వేశాడు అనగలడా? ఇదా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసే పనులు చెప్పే మాటలు ఇలా ఉంటాయా? ఇలాంటి అసలు ఇది ఏ సెక్షన్ల కిందకు వస్తాయండి ఈ నేరాలన్నీ? ఇలాంటి ప్లకార్డ్స్ ఇవన్నీ నేను కొన్ని తీశాను. చెప్పండి సాగర్ గారు. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. పెద్దల మిత్రులిద్దరికి కూడా అందరికి నమస్కారం. ఈ డైలాగు అంటే నిన్న సభలో కాకుండా వెరీ రీసెంట్ స్పాన్ లో మీరు ఈ డైలాగు వినే ఉంటారని అనుకుంటా. అంటే చూసింటారు, వినే ఉంటారు, చూసింటారు. ఒకసారి జస్ట్ రిమెంబర్ చేస్తాను ఇదే డైలాగ్, సేమ్ డైలాగ్. రావడం లేదు. ఇది ఈయన యాక్టర్ ఎవరైతే పుష్ప సినిమాలో యాక్టర్ ఉన్నారో ఆయనకు గద్దర్ సినిమా అవార్డు వచ్చినప్పుడు
రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత విత్ ది పర్మిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, విత్ ది డిమాండ్ ఆఫ్ ది పబ్లిక్, అక్కడ ఉన్న వాళ్ళంతా పబ్లిక్ తోటి ఒక డైలాగ్ నేను చెప్పమని చెప్తే పర్మిషన్ తీసుకొని సార్ చెప్తాను సార్ అని చెప్పి ఆ చెప్పిన డైలాగు 14వ తారీఖు మనము ఆ ఫంక్షన్ లో విన్నాం. సేమ్ డైలాగ్ ని ఈ రోజు ఒక చిన్న పదం చేర్చి వాళ్ళు ఒక్కొక్కరిని రఫా నరికి చంపుతాం అని పెడితే దాని మీద విమర్శలు వస్తే ఈ రోజు దాని మీద ప్రెస్ మీట్ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదాన్ని తిప్పి 3 సార్లు విన్నారు. 3 సార్లు మళ్ళీ చెప్పు అని 3 సార్లు అని అడుగుతూ చివరిగా అన్నమాట మంచిదే కదా అన్నాడు. అంటే ఇది దీనికి చట్టం అనుమతిస్తుందా, ధర్మం అనుమతిస్తుందా, లేదంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ ఎథికల్ కమిటీకి సంబంధించినటువంటి వాల్యూస్ దాంట్లో రూల్స్ వ్యతిరేకిస్తా దీన్ని అనుకూలిస్తాయంటే 100% దీనికి అనుకూలించే ప్రసక్తే లేదు. దీని మీద పార్టీలో కూడా ఇంటర్నల్ గా చర్చ తీవ్రంగా జరుగుతోంది. సోమవారం తర్వాత గానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దీని మీద రిపోర్ట్ చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అట్లాగే దీని మీద డీజీపీకి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మీరు చూసారండి, హింసను ప్రోత్సహించే పార్టీలకు దేశంలో కంటెస్ట్ చేసే అవకాశం లేదు. రాజ్యాంగం మనకు ఆ ప్రొవిజన్ ఇవ్వాల. ఈ పార్టీ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తోంది. ఈ పార్టీ చంపమంటోంది, నరకమంటోంది, కాల్చి పడేయమంటోంది. మీరు చూసుంటారు 2014-19లో నంద్యాల బై ఎలక్షన్స్ లో కాల్చి పడేయండి, బంగాళాఖాతంలో కలిపేయండి చెప్పేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఈ రోజు మాట ఏం మాట్లాడుతున్నారంటే నరికి చంపుతాం అంటే కూడా ఒక పార్టీ అధ్యక్షుడుగా తను దాన్ని కండెమ్ చేయకుండా దాన్ని ఎంకరేజ్ చేస్తూ అదే పదే సైకలాజికల్ గా మాటను వింటూ లోపల ఆనందపడుతూ అది తప్పు కాదన్నట్టు ప్రెస్ కు బ్రీఫ్ చేయటం అంటేనే దాని హింసను ప్రేరేపించే యొక్క పార్టీగా దాన్ని గుర్తించి ఎలక్షన్ లో దాని యొక్క గుర్తింపును అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలన జరుగుతోంది. ఆ రకంగా చర్యలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలవబోతున్నాం. ఆ రకంగా కంప్లైంట్ లాడ్జ్ చేయబోతున్నాం. ఇది లీగల్ గా మీరు అడిగినటువంటి ప్రశ్నకు నా జవాబు. రెండవది, మనము ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే 2 రకాల పాలిటిక్స్ ఉంటాయి వెంకటకృష్ణ గారు. ఒకటి ప్రోగ్రెసివ్ అండ్ పాజిటివ్ పాలిటిక్స్, రెండవది డిస్ట్రక్షన్ పాలిటిక్స్. 2 ప్రపంచంలో ప్యారల్ గా నడుస్తూ ఉంటాయి. కానీ మెజారిటీ టైమ్స్ ప్రోగ్రెసివ్ అండ్ పాజిటివ్ పాలిటిక్స్ మాత్రమే విజయం సాధిస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం ఎక్కడ కిమ్ లాంటి వాళ్ళం, లేకపోతే జింగ్పిన్ లాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళే మనం పక్కన ఉన్న పాకిస్తాన్ లాంటి వాళ్ళనో ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. దాన్ని ప్రపంచం హర్షించదు. ఆ రకమైన పాలిటిక్స్ ప్రపంచం తీసుకోదు. అట్లాగే గతంలో అమెరికాలో పనిచేసినటువంటి బైడెన్ లో ఉన్నటువంటి అరాచక శక్తులు కొన్ని లేచాయి. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకు కొన్ని శబ్దాలు మీరు చెప్తుంటే నా నవ్వు వచ్చింది. మీరు ఈ మధ్య ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఇళరాజ సంగీతం అన్నారు. ఇళరాజ సంగీతం వినడము ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా నిద్రపోవడానికి వింటారు సార్. అలాంటి మంచి మహానుభావుల పేర్లు తీసుకొని వచ్చి మీరు రాక్షసులకు అంటగడితే ఎట్లాగా? వీళ్ళు రాత్రిపూట శ్మశానంలో చేతబడి కార్యక్రమాలు చేసి అవి ఉంటారు కదా కేరళ మంత్రాలు చదివి మనిషిని డిస్ట్రక్షన్ పాలిటిక్స్ తో అంతం చేయడానికి కావలసినటువంటి కఠోర శబ్దాలతో కూడుకున్నటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఎదుటి వ్యక్తిని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మీరు వాళ్లకు శాశ్వతంగా ఉన్నటువంటి సంగీతంతోనో లేకపోతే సంస్కృతంతోనో వాటిని పోల్చలేం. వీళ్ళంతా కూడా అర్ధరాత్రిలో చేతబడి కార్యక్రమాలు చేసేటువంటి నాయకులు కొంతమంది, వ్యక్తులు కొంతమంది, శక్తులు కొంతమంది ఈ రకమైనటువంటి రఫా చంపేస్తాం. మీరు ఇందాక మాట అన్నారు, గొంతు కోస్తూ ఉంటే రక్తం వస్తూ ఉంటుంది ఆ సౌండ్. నేను కూడా చూసా ఎక్కడో దండుపాళ్యం సినిమా. ఆ సౌండ్ చాలా బాగుంటది. నేను అనేది అదే సాగర్, రేపు ఎవరన్నా అట్లా చేస్తే ఏమున్న బాధ, ఆ సినిమాలో చేసిందే కదా చేశాడు అని కూడా అంటారేమో అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ ఈయన ఒక చోట చేరుస్తున్నాడు. వీళ్ళందరినీ మీరు రండి, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఎట్లా చేద్దాం ఈ రాష్ట్రంలో, శాంతి లేకుండా చేయటం, ప్రశాంతత లేకుండా చేయటం, లా అండ్ ఆర్డర్ లేకుండా చేయటం, సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గానికి కూడా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా చేయటం, అభివృద్ధి లేకుండా చేయటం. కేవలం ఈ మధ్యలోనే ఒక సినిమాలో కూడా దడుపాల లాగా
ఎదుటి వాళ్ళు నవ్వుతూ ఏడుస్తూ ఉంటే వీడు ఆ నవ్వుతూ అట్లా అట్లా వాళ్ళకు కళలు ఆనందం చూస్తుంటాం, వాళ్ళు ఏడుస్తుంటే వీడికి ఆనందం వస్తుంటది అనమాట. ఆ రకమైనటువంటి ఆల్రెడీ ఉంది కదా, అది మృతదేహాల దగ్గరికి వెళ్ళి శవాల దగ్గరికి వెళ్ళి నవ్వడం ఆల్రెడీ ఉందిగా. ఆ రకమైనటువంటి బిహేవియర్స్ ఉన్నవాళ్ళను ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు నిన్న ఈ రోజు ఈ మీ చర్చ జరిగింది అయితే నిన్న పోస్టర్ చూశారు ఆయన సభలో, అట్లాగే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు విన్నారు. రాష్ట్ర ప్రజలు ఆయన వ్యక్తిత్వం మీద నిర్ణయించుకోవాలి. ఈ 40% ఏదైతే మాట్లాడి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారో ఆ ఓటు వేసినటువంటి 40% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకమైన భావజాలాన్ని అంగీకరిస్తారా? ఈ రకమైనటువంటి పదజాలాన్ని ఈ డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యంలో అంగీకరిస్తారా? అంగీకరిస్తే మనం ఏ రకంగా ఈ సమాజాన్ని తీసుకోగలుగుతాం? ఏ రకంగా పాలిటిక్స్ చేయాల్సి ఉంటది? మనం చూసాం మావోయిస్టు పార్టీలు కానివ్వండి, కొన్ని పార్టీలు కానివ్వండి, వాళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలేదు, ఎందుకంటే హింసను ప్రేరేపిస్తారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం. అట్లాగే ఈ పార్టీ కూడా అదే పని చేస్తుంది కదా, హింసను ప్రేరేపించే పని చేస్తుంది కదా. కాబట్టే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, చట్టం ముందుకు ప్రత్యేకించి ఆల్రెడీ ఈ గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళని కొంతమందిని చేరదీసి లేదా సైకలాజికల్ గా ఇటువంటి ఆలోచనలు ఉన్న కొంతమందిని గుర్తించి చేరదీసి ఒక సైన్యాన్ని, అంటే ఒక సైన్యం అంటే పెద్ద ఇదేం కాదు కానీ అలాంటి వాళ్ళని ఒక టీంని, ఒక గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్ని తయారు చేస్తున్నాడు అనేది ఒకటి అర్థమవుతుంది. అందుకనే చేస్తే తప్పేంటి, నరకత తప్పేంటి అనే మాటలు వస్తున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఆయన అలాంటి ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు అని మాత్రమే ఆపలేం. ఇంకా కొన్ని కీలకమైన కారణాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది మనకి. జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన స్టాండ్ తీసుకోవడానికి, ఈ రకమైన పనులు చేయడానికి, ఏనాడో సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఇప్పుడే పని కట్టుకొని, వ్యక్తి దగ్గర చనిపోయిన వ్యక్తి ఊరు పని కట్టుకొని ఇప్పుడు వెళ్తూ చేసిన ఆర్భాటం, 5 వాహనాల్లో వస్తామని చెప్పి 500 వాహనాల్లో వెళ్ళడం, 80 కిలోమీటర్లు ఉన్న దానికి 9 గంటలు ర్యాలీ తీయడం, ఇవన్నీ చూసి హడావుడి చూస్తూ ఉంటే చేస్తున్న గొడవలు కానీ లేకపోతే ఈ ప్లకార్డులు కానీ పోస్టర్లు కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా 2 అనుమానాలు మనకు కలక్కమానవు. అవి లాజికల్ అనుమానాలు, ప్రభుత్వము కళ్ళు తెరవాల్సిన అనుమానాలు, ప్రజలు మరింత అప్రమత్తం అవ్వాల్సిన అనుమానాలు జగన్మోహన్ రెడ్డి విషయం. ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఒకటి ఉంది. నిజానికి బ్రేకులో మనకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటంటే అసలు ఒక వ్యక్తి, ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే, సరే ఎమ్మెల్యేనా ఇంకొకటి అది కూడా పక్కన పెడితే పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఒక లిమిటెడ్ నంబర్కే, ఒక 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చి అంతవరకే వెళ్ళాలని చెప్పినప్పుడు వేల మందిని చుట్టుపక్కల నుంచి తరలించి అక్కడికి ఊరేగింపుగా వెళ్ళి గంటలు ర్యాలీలాగా తీసి అక్కడికి వెళ్ళి నానా బీభత్సం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ ఎస్పీ ఏం చేస్తున్నాడు, డీజీపీ ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏం చేస్తోంది, ముఖ్యమంత్రి గారు ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోలేదు? అందుకే కదా ఇవన్నీ వచ్చింది. అక్కడే 100 మందికి మాత్రమే అనే దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే అంత సీన్ జరిగి ఉండేది కాదు కదా. పోలీసులు ఎందుకు వాళ్ళు పెట్టిన నిబంధనల్ని వాళ్ళే అమలు చేయలేకపోయారనే పాయింట్ అండి ఆయన అడిగింది. నిజానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు ఆ క్వశ్చన్కి. అంటే ఇక్కడ ఏంటంటే ఈయన తాడేపల్లి నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు. 9 గంటలు 82 కిలోమీటర్ల డిస్టెన్స్ ఊరేగింపుగా బయలుదేరాడు. ఊరేగింపుగా బయలుదేరి రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆపటం అనేది ఇట్ లీడ్స్ టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మాస్ యాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళని పోలీసులు రిస్ట్రిక్ట్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వైజ్ డెసిషన్. అందుకని పోలీసులు ఏం చేస్తారు అంటే రోడ్డు మీద కొన్ని 100 వాహనాలు హైవే మీద వెళ్తూ ఉంటే పోలీసులు ఆపకూడదా? ఎందుకు ఆపకూడదు? అట్లా కాదు, అంటే వాడు నా కారు కాదంటాడు. కాదు కదా, మీరు రాంబాబు చిన్న ఇది వాళ్ళు పర్మిషన్ కోసం వాళ్ళు పెట్టిన లెటర్లోనే 5 వాహనాల్లో వెళ్తామని వాళ్లే పెట్టారు. 500 వాహనాల కాన్వాయ్ వెళ్తూ ఉంటే పోలీసులు ఎందుకు ఆపకూడదు? మీకు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంబటి రాంబాబు అక్కడ బ్యారికేడ్లన్నీ తోసేసాడు కదా, కూడా ఇది గొడవ కదా. అక్కడ తోసేసేటప్పుడు ఒక ఆమె స్కూటర్ వెనక కూర్చొని ఉన్నామా
నేను మా ఊరికి వెళ్తుంటే నువ్వు ఆపుతావేంటి, నువ్వు బ్యారికేడ్ పెడతావేంటి అని చెప్పి పోలీసుల మీద అరుస్తున్నది. అంబటి రాంబాబు చేస్తున్న చర్యని సమర్థిస్తూ. అంటే వెంటనే పోలీసులు ఏం చేశారు, నేను అదే చెప్తాను. అంటే ఆమె అట్లా అడిగేసరికి పోలీసు అలౌ చేశాడు ఆమె వెళ్ళటానికి. అంటే దిస్ ఈజ్ ది వీక్నెస్ ఆఫ్ పోలీస్. ఎక్కడైనా కానీ మాస్లో ఉన్నప్పుడు, ఇక్కడ మీరన్న పాయింట్ ఒకటి, అంటే మీకు కాలర్ చెప్పిన విషయం కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే ఆ తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్. ఊరు ఎంటర్ అయ్యేటప్పుడైనా మీరు అక్కడ మూసేయాలి ఒకటి. తర్వాత పొదిలి దగ్గర పోలీసు జీపు ఎక్కి ఒకడు డ్యాన్స్ వేశాడు. వాడు ఖచ్చితంగా వాడు గంజాయి మత్తులో ఉన్నాడు అనేది అందులో మనకు అసలు ఆ విజువల్ చూస్తేనే అర్థమవుతుంది. వాడు పోలీసు వెహికల్ ఎక్కి డ్యాన్స్ వేశాడు, వాడిని అరెస్ట్ చేయలేదు. తర్వాత ఈ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళల్లో దాదాపు ఒక చెప్పిన దాంట్లోనే పోలీస్ జీబీకి డ్యాన్స్ చేసిన కూడా అరెస్ట్ చేయకపోతే అంతకంటే బలహీనత. అంటే మంచి ప్రభుత్వం అంటే శాతకాని ప్రభుత్వం అనుకోవాలా? అంటే కాదు కదా. ఇటువంటివి ఏంటి అంటే పోలీసులు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన యాక్షన్స్ అవి డిలే అవుతూ ఉన్నాయి. అదే అంతవరకు అయితే గ్యారంటీ. ఇక్కడ దాంతో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తను చేస్తున్న దానికి పోలీసులు భయపడుతున్నారు అన్న ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఎక్కువ చేస్తూ ఉన్నాడు. రైట్. పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అన్నా గానీ పోలీసుల నుంచి రియాక్షన్ రాకపోవటం జగన్మోహన్ రెడ్డికి అదనపు బలాన్ని ఇచ్చింది. దాంతో పాటు మిమ్మల్ని బట్టలు ఇప్పుతానని, మీ సంగతి చూస్తానని, మిమ్మల్ని ఒక్కొక్కడిని సముద్రాల అవతలున్న లాక్కొచ్చి తంతానని చెప్పి అన్నా కూడా అటువైపు నుంచి రియాక్షన్ లేకపోవడం జగన్మోహన్ రెడ్డిని రోజు రోజుకి ఇంకా అది సైకిక్ బలం ఇంకా ఎక్కువ. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాంతో పాటు రామకృష్ణ గారు ఇదంతా జరగడానికి అది మొన్న వెళ్ళినప్పుడు పొదిలి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత అధికారుల్లో కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఆఫీసర్స్, నిన్న ఇక్కడ ఇటు వెళ్ళినప్పుడు సత్యనపల్లి వెళ్ళినప్పుడు ఆ రూట్లో ఒక సెక్షన్ ఆఫ్ ఆఫీసర్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రకమైన ఇది మొన్న అనంతపురం వచ్చినప్పుడు అక్కడ ఒక సెక్షన్ ఆఫ్ ఆఫీసర్స్, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అసాంఘికమైన నిబంధనల ఉల్లంఘనలకు వీళ్ళు సహకరించడము వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయనేది చాలా బలంగా ఉంది అభిప్రాయం. లేకపోతే 100 మంది వస్తామని చెప్పేసి 10,000 మంది ఎలా వెళ్తారు? అన్ని 5 వాహనాలని చెప్పి 500 వాహనాలు ఎలా వెళ్తాయి? అక్కడ అధికారులు సహకరించకపోతే అది ఏ స్థాయిలో అధికారులు నాకు తెలియదు. ఐజీఆ, డిఐజీఆ, ఎస్పీఆ, డిఎస్పీఆ, సిఐఆ, ఎస్ఐఆ, హూ ఎవర్, వేర్ ఎవర్, ఇది ఈ రకమైన సహకారం లేకపోతే అధికారులు, ప్రభుత్వంలో భాగస్వాములైన అధికారులు ఈ రకంగా నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కూడా పట్టించుకోకుండా ఆ ఇల్లు ఇంకా ఇల్లు ఎగదోస్తున్నారు అనుకోవడానికి లేదా అవకాశం లేదా? వెంకటకృష్ణ గారు, ఇక్కడ మీరు అన్నది అభిప్రాయం కాదు, అది వాస్తవం. అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది పోలీస్ అధికారులు, పై స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఒక సదాభిప్రాయంతో ఆయనకు కోఆపరేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు పనిచేస్తున్నారు. ఎందుకంటే జీతాలు అందుతున్నాయేమో ఇంకా ఆయన ఎంత కఠినంగా మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా, ఏ విధంగా ప్రవర్తించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు సరైనటువంటి ఒక అల్టిమేటం రావట్లేదు. అరే సింపుల్ సార్, సింపుల్. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. యాక్చువల్లీ నాకు నేను ఫాలో అవ్వలేదు. కానీ ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు పోలీసు జీపెక్కి డాన్స్ చేయడం అని అంటే అది ఎంత పెద్ద నేరం అది. అలాగే నిన్న అంబటి రాంబాబు వాళ్ళ విధుల్ని అడ్డుకున్నాడు కదా, వీటిని కూడా చూస్తూ ఊరుకుంటారా? పోలీస్ జీబీకి డాన్స్ చేయడం అంటే పోలీస్ మీద డాన్స్ చేసినట్టే చూస్తూ ఊరుకోవడం. అంబటి రాంబాబు ఒక అతను ఉంటాడు, ఒక అతను సోషల్ మీడియా కేసులు కూడా ఉన్నాయి అతని మీద. అతను పబ్లిక్ గా ఉండి అంబటి రాంబాబు పక్కనే ఉన్నాడు. అదే చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము చట్టాన్ని ఎలా అమలు పరచాలి, చట్టాన్ని ఏ విధంగా ధిక్కరించకుండా చూసుకోవాలని ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ కూడా ఆ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో అది కూడా చూడాలి కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అడిగిన 5 వెహికల్ల పర్మిషన్ కానీ, 100 మంది కార్యకర్తలతో వెళ్లేటువంటి కార్యక్రమం కానీ కొన్ని వేల మందితో ఎలా నడవగలిగింది, ఏ విధంగా సాగగలిగింది? తాడేపల్లి ఇంటి నుంచి సత్తెనపల్లి ఆ విలేజ్ వరకు
అంటే ఏంటిది? ఎక్కడ వాళ్ళని అక్కడ నిరోధించడానికి పోలీసులకు అధికారం ఉందా లేదా? 2 జిల్లాలు దాటి ఆయన వచ్చాడా లేదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వము ప్రోత్సహిస్తోంది నేనంటా. ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది, ఆయనకు కావలసిన అనుమతులు ఇస్తోంది. ఆయన చేస్తున్న అరాచకాలను చూడనట్లుగా వెళ్ళిపోదు. వీళ్ళేదో కేసు పెడుతున్నామండి, ఎవరో చెవులు తెలియని 4 కార్యకర్తల పైన కేసులు పెట్టేసి వాళ్ళను 1 రోజు 2 రోజుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసి వీళ్ళు చేస్తున్నదంతా ప్రజలకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మాస్ ఫాలోయింగ్ అంటే ఎంత డేంజర్ ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్ గా ఎమ్మెల్సీ కావడానికి ఈ యొక్క మాస్ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని అరాచకత్వానికి తెరదీస్తున్నాడు. మాస్ను ఎవరు కంట్రోల్ చేయలేము. ఏంటంటే మాస్ అంటే అమాయకులైన ప్రజలు, ఏమీ తెలియనటువంటి ప్రజలకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టి వాళ్ళకు మందు పోసి గంజాయి ఇచ్చి వాళ్ళని రోడ్డు పైన విచక్షణ రహితంగా తిప్పడమేనా మాస్ అంటే? బాధ్యతాయుతంగా ప్రవర్తించడము తెలియదా మీకు? అక్కడ 2 చనిపోయారు, అందులో ఒక దళితుడు ఉన్నాడు. ఆయన భార్య బిడ్డలకు ఎవరు ఈరోజు అండగా ఉంటాడు? ఆయన వాళ్ళ గురించి మాట్లాడారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి? అరే, నేను వచ్చిన కార్యక్రమంలో 2 అమాయకులు చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి నేను భరోసాగా ఉంటాను, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి విషయాల్లో మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏముంది, వాళ్ళ కుటుంబాల పరామర్శించే పేరుతో ఇంకో రోజులు ఇంకో కొద్దిగా ప్లకార్డులు పెడతాడు, ఇంకో పరంపర పోషిస్తే మంచిదంటారేంటి? అసలు జంతు బలి నిషేధించబడింది ఈ దేశంలో, నిజమే కాదా? నిజమే. జంతు బలి చట్ట వ్యతిరేకమైనప్పుడు ఎలా మీరు ప్రమోట్ చేస్తారని, ఎలా సెన్సార్ బోర్డు పుష్ప సినిమాకు జంతు బలి నిషేధం ఉంది కానీ మనుషుల బలి నిషేధం లేదు కదా, అందుకని రప్పరప్ప ఒక్కొక్కడిని నరుకుతాం అన్నారు. మనుషుల బల, పశు బల, ఇంత అరాచకమైనటువంటి క్రిమినల్స్. అందుకే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు, నేను క్రిమినల్స్ తో రాజకీయం చేయాల్సి వస్తుందని. ఎవరయ్యా క్రిమినల్స్? నీ కట్టి ముందు ఉన్న వ్యక్తే కదా క్రిమినల్. ఒక్కరిని కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారా లేదా? మెయిన్ పాయింట్ వదిలిపెట్టేసి మెయిన్ స్విచ్ బోర్డ్ ను అలాగే వదిలేసి నువ్వు ఎన్ని స్విచ్లు ఆఫ్ చేసుకునే ప్రయోజనం అయింది? ఏదో చోట వెలుగుతూనే ఉంటుంది లైట్. ఆపాల్సింది ఆపాలి. రామకృష్ణ కొంత కంటిన్యూషన్ నేను బ్రీఫ్ గా చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే, ఇందాక సాగర్ గారు చెప్పారు, ఒక మాట చెప్పారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాం అనేది. ఇంకొకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. క్రిమినల్స్ని డైరెక్ట్గా, అంటే నేరాలని డైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నాడు. ఇవన్నీ కూడా విజయసాగర్ గారికి ఇంకా బాగా తెలుస్తాయి. సెక్షన్స్ ఏం పెట్టాలనేది కూడా, ఇది రాజద్రోహం సెక్షన్ కింద కూడా ఇది అప్లికబుల్ అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది నాకు తెలిసి. అంటే డైరెక్ట్గా మనుషుల మధ్య కులాల తగాదా తీసుకొస్తున్నాడు, కులాలని డైరెక్ట్గా ప్రస్తావిస్తున్నాడు, కులాల పేరుతో మతాల పేరుతో ఒక విచ్ఛిన్నం చేస్తున్నాడు. ప్లస్ క్రిమినల్స్ని డైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నాడు. ఇది ఆల్రెడీ పోలీసుల దృష్టిలో కూడా ఉన్నది. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారనేది నా దగ్గర ఉన్న సమాచారం. అందుకని ఇతన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా కేసు పెట్టి దాన్ని ముందరికి తీసుకెళ్తే తప్ప కొంతవరకైనా ఆగటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 మరో భయంకరమైన పరిణామాలు కనపడతా ఉన్నాయి. చాలా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సాగర్ గారు. అది ఏంటంటే, ఒకటి వెరీ ఇంపార్టెంట్, లా అండ్ ఆర్డర్. ఈయన మొదటి నుంచి ప్రభుత్వం మారిన దగ్గర నుంచి మొదటి రోజు నుంచే మొదలెట్టాడు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని ఢిల్లీ పోయి దీక్ష కూడా చేశాడు, అందరికీ లెటర్లు ఇచ్చి వచ్చాడు కదా. అక్కడ నుంచి రోజు లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అంటాడు. అంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పే ప్రయత్నం చేయడము, దాంతోపాటు ఎల్లుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన యోగా డే, గిన్నిస్ రికార్డ్స్ లో ఎక్కాలని ఏదైతే భావిస్తోందో ప్రభుత్వము, మోదీ గారు ప్రధానమంత్రి గారు నేరుగా వస్తుంటే దాని వైపు కాకుండా ప్రజల చర్చ, ప్రజల డైవర్షన్ ఇంకో వైపు వెళ్లాలనే ఆలోచనతో కూడా ఇవన్నీ చేస్తున్నట్టుగా అనుమానించాల్సి వస్తుంది. ఇదో పెద్ద కాన్స్పిరసీ, ఇదో పెద్ద కుట్రగా కనపడట్లేదా సాగర్ గారు? ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా ఈవినింగ్ లో ఇదే ఏబిఎన్ ఛానల్లో ఆయన పర్యటనలో కుట్ర ఉంది అనేది బ్రేకింగ్ కూడా వచ్చింది. నో డౌట్ అట్ ఆల్, కుట్ర పెట్టుకొనే ఆయన అక్కడికి వచ్చాడు, కుట్ర మనసులో పెట్టుకొని అక్కడికి వచ్చాడు, కావాలనే
ఇద్దరు చనిపోయేదానికి కారణమయ్యాడు ఆయన. వాటి మీద ఎటువంటి స్టేట్మెంట్ లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా, అంటే మీకు వచ్చే కాల్స్ కానివ్వండి, కింద వచ్చే మెసేజ్లు కానివ్వండి, మనం చదువుకుంటే చాలా మంది దీన్ని ప్రోత్సహించడం లేదు. నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా పోలీసులను బట్టలిప్పి కొడతా, పోలీసులు వాళ్ళు వెధవలు, పోలీసులు తప్పించుకోలేరు, సప్త సముద్రం దాటుకున్నా ఈడ్చుకొని వస్తా, పట్టుకొని వస్తా, లాకప్ లో పెడతా, చిప్పకూడు తినిపిస్తా, బట్టలు వడదీస్తా అని ఇన్ని మాట్లాడుతున్నాడు కదా. నేను మాట్లాడతా, ఈ 1 year లో నాకు తెలిసి ఒక్కసారి పోలీస్ సంఘం ప్రెస్ మీట్ పెట్టింది, ఒక్కసారి అనుకుంటారు, ఈ మధ్యలో ఎప్పుడో పెట్టింది. ఇప్పుడు కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా రిజర్వ్ పోలీస్ అయినా, రెగ్యులర్ పోలీస్, సివిల్ పోలీస్ అయినా ఎవరైనా సరే వేసుకున్నది కాకి డ్రెస్సే కదా, యూనిఫామ్ ఉండొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి కాపలా కాస్తున్నటువంటి ఇంటి దగ్గర రాత్రి బొగళ్ళు నిద్ర మేలుకొని, ఆ పెట్రోలింగ్ పెట్టుకొని, ఆ గనులు పెట్టుకొని, ఆయనకు సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? వాళ్ళు ఎందుకు సహాయ నిరాకరణ చేయటం లేదు? మా డిపార్ట్మెంట్ ను అవమానిస్తున్నారు, మా డిపార్ట్మెంట్ ను మా డ్రెస్సును అవమానిస్తున్నారు, మా వృత్తిని అవమానిస్తున్నారు అన్న విషయాన్ని ఈ వీళ్ళు ఎవరైతే ఆ సంఘం ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మేబీ ఈ రోజు మాట్లాడే మాట వాళ్ళకి హట్టింగ్ ఉండొచ్చు, బట్ ఇట్ ఇస్ ట్రూ. సంఘము రియాక్ట్ అవ్వాలి, పోలీసులు సుమోటోగా కేసు రికార్డ్ చేయొచ్చు. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ ని ఆయన అవమానిస్తున్నాడు కాబట్టి సుమోటోగా కేసులు పెట్టొచ్చు. ఎవరన్నా నీలాంటి లాయర్లు ఎవరన్నా, లేదా రామకృష్ణ గారు లాంటి లీగల్ ఎక్స్పర్ట్లు ఎవరైనా కోర్టులో కూడా కేసు వేయొచ్చు, పిల్ వేయొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఇప్పుడు నిన్న సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు? అదే పోలీసులు. ఎంతమంది? 1000 మంది పోలీసులు. అదే పోలీసులు ఆయనకు చుట్టూ ఉంటే, అదే పోలీసుల మధ్య వాళ్ళు వింటుండగానే కొంతమంది పోలీసు వాళ్ళు మేము లాకప్ లో పెడతాం, సప్తస్వ దాటుకో, అదే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పోలీస్ సంఘం రియాక్ట్ అవటం లేదు? ఎందుకు కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి, హోంగార్డ్ స్థాయి దగ్గర నుంచి డీజీపీ వరకు ఎందుకు వాటి మీద ఎటువంటి స్పందన లేకుండా పోతుంది? భయపడా? లేకపోతే వాళ్లకు మనకెందుకు వచ్చింది అని అనుకోనా? లేకపోతే చూసి చూడట్టు వ్యవహారమా? లేకపోతే ఇంకో రకమా? ఏ రకమైనటువంటిది అది? అంటే డిపార్ట్మెంట్ లో కల్ప్రిట్స్ కొంతమంది 0.0001% ఉంటారు. ఆ 0.001% నువ్వు తిట్టుకుంటావో ఏం చేసుకుంటావో, ఆ సమస్య నుంచి సమాజంలోంచి వచ్చే వాళ్ళని కూడా చిరపురులుగానే చూస్తుంది. కానీ మిగిలినటువంటి 99.999% ఉన్నటువంటి స్వచ్ఛమైన, నీతిగా, నిజాయితీగా అర్ధరాత్రిన ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి, నైట్ బీట్ల దగ్గర నుంచి, ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాల దగ్గర నుంచి, నిద్ర ఆహారాలు మానేసి ఇట్లా విఐపీలకు సెక్యూరిటీ ఇస్తున్నటువంటి వాళ్ళని తప్పు చేశారు. వాళ్ళు ఎందుకు సహాయ నిరాకరణ ఎందుకు చేయకూడదు పోలీసులు? మేము ఈ రకంగా మా మీద మాట్లాడితే, మా డిపార్ట్మెంట్ విమర్శిస్తే మేము సెక్యూరిటీని విడ్రా చేస్తాము, మేము మీ ప్రోగ్రామ్స్ కు మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మమ్మల్ని గౌరవించండి, మా వృత్తిని గౌరవించండి, మా యొక్క డ్రెస్సును గౌరవించండి, మీకేదైనా ప్రాబ్లం ఎవరితో పోలీస్ ఆఫీసర్ తో ఉంటే మీరు ప్రజలుగా వ్యక్తిగతంగా చూసుకోండి అన్న విషయాన్ని ఎందుకు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడటం లేదండి? ఈ రోజు ఎవరు సమాధానం చెప్పాలి? పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. మొత్తం సమాజం అంతా ఆ రకంగా మాట్లాడతారు. సమాజం అంతా చోద్యం చూస్తూ కూర్చుంది. ఎవరు సమాధానం చెప్పాలి? మీరే చెప్పారు వెంకటకృష్ణ గారు, పోలీస్ జీప్ ఎక్కి గాంజా మత్తులో ఉన్నాడు, జీప్ ఎక్కి డాన్స్ చేశాడు అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏ సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నారు? అదే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? జీపేకి డాన్స్ చేస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కూడా ఏమైనా చేస్తారు. అమ్మట్రాంబాబు చేశారు. అదే 99.99% రాత్రి బావులు 6 నిమిషాలు కష్టపడే పోలీసులు దీన్ని ఖండించాలంటున్నాను నేను. ఇది ఖండించడాలు కాదండి, యాక్షన్ ఉండాలి. ఒక్క నిమిషం సాగర్ గారు, ఒక్క నిమిషం మాట్లాడద్దు, చెప్పాలి రిప్రజెంటేషన్ మాట్లాడద్దు, డిపార్ట్మెంట్ అవమానించకరంగా మాట్లాడద్దు, చాలా పరాకాష్ఠగా చేరుతోంది వీళ్ళు చేస్తున్న చర్యలు. మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడంతో పాటు ఎల్లుండి మోడీ గారి ప్రోగ్రామ్ నుంచి సాగర్ ప్లీజ్ ఒక్క నిమిషం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ ఇచ్చి పెట్టుబడుల్ని, పారిశ్రామికల్ని అడ్డుకోవడం అనే ఒక కుట్ర ఉందనేది ఒక అనుమానం అయితే, ఎల్లుండి ప్రధానమంత్రి గారి ద్వారా జరగాల్సిన యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే నుంచి ప్రజలు పాపులారిటీ రాకుండా, దానికి పబ్లిసిటీ రాకుండా ఈ రకమైన ఇది ఒక ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు.
రాష్ట్రానికి, మీడియాకి, ప్రజలకి అనేది ఇంకొకటి అయితే, మూడవది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ స్కీమ్స్, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు తల్లికి వందనం, దాని మీద చర్చ జరగకుండా వీటి మీద చర్చలు జరిగే పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు. అలాగే అభివృద్ధి, అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్కి కేంద్రం నిధులు ఇచ్చింది 2500 crores. అటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇటువంటి చాలా కూడా ఆకుండా పోలవరం పనులు ఇటువంటివి చర్చకు రాకుండా ఎప్పుడు ఏదో ఒక ఇటువంటివి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వానికి, మీడియాకి, ప్రజలకి ఒక ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు భానుప్రకాష్ రెడ్డి గారు. ఇది గమనిస్తుందా ప్రభుత్వం? దీని కనుక గమనించి వెంటనే రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా అంటే బూడిదలో పోసిన పన్నీర్ లాగా అవుద్ది పరిస్థితి. భానుప్రకాష్ రెడ్డి గారు. వెంకటకృష్ణ, మీరు చెప్పింది అక్షరాల 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే మీరు చెప్పినట్టు పెట్టుబడులు రావు, మేము అనుకున్నటువంటి లక్ష్యాలు మేము సాధించలేకపోతామని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతున్నాడు. అందులో భాగంగానే నిన్న ఆంబూతులు కొన్ని రోడ్ల మీద మీరు గమనించినట్టు ఏ విధంగా వివరించింది. పోలీసులు, సాక్షాత్ పోలీసుల ముందర అలా బరి తెగించి వివరిస్తుంటే పోలీసులు, మీరు చెప్పింది ఎస్ వాస్తవం, మీరు మీ డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం, నిన్నే డిటైన్ చేసి ఉండాలి. మళ్ళీ ఏదో కేసులు పెట్టేది, రేపు ఏదో కేసులు పెట్టాల్సిన అవసరం లేదు, నిన్ననే డిటైన్ చేసి ఉండాలి. డిటైన్ చేస్తే భయం ఉంటుంది. అరే మనం లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ఒక నాయకుని మీద చర్యలు తీసుకుంటే కింద క్యాడర్ భయపడతారు. ఆయన కింద జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినట్టు వారు. కాబట్టి ఖచ్చితంగా నిన్న ఆ విధంగా వివరించినటువంటి అంబటి పైన నిన్ననే కానీ పోలీసులు కానీ సివియర్ యాక్షన్ తీసుకుంటే బాగుండేది. ఇంతమంది పెద్దలు అన్నారు, ఒకవేళ ఆ మాబులో ఏదన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని. ఏం చేస్తారన్నా? పోలీసుల కన్నా వీళ్ళు గెట్టోళ్ళ? పోలీసుల కన్నా వీళ్ళు సమర్థులా? పోలీసులు ఒక్కసారి వారు రుచి చూపిస్తే తట్టుకోగలుగుతారు వీళ్ళు? చెప్పండి. కాబట్టి ఎక్కడ గట్టిగా ఉండాలో అక్కడ గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి. ఈరోజు పరశురాములు కూడా అవసరం అన్నా, పరశురాములు కూడా అవసరం. ఎక్కడ గట్టిగా ఉండాలో అందరూ గౌతమ బుద్ధుడు మారుకుంటే సరిపోదు. చెప్పేసి కరెక్టేనా? నేను చెప్పేది గౌతమ బుద్ధులు కావాలి, పరశురాములు కూడా కావాలి, కొందరు ఉండాలి. మొన్న ఇచ్చారు తెనాలి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎస్, దానికి మిగతా చోట్ల భయం ఉంటుంది. అరే నాయన ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఉంటుంది రాని. ఎందుకంటే పోలీసులు ఎస్ అంటే నేను మొత్తం వ్యవస్థలన్నింటి చేతిలో ఇలాంటివి జరిగినప్పుడు, కొన్ని ఆంబోతులు రోడ్డు మీద వచ్చి విచ్చలవిడిగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలంటే బాగుంటుందని చెప్తున్నా నేను. ఎందుకు స్పేర్ చేయాలన్నా? ఎందుకు మామూలు వేరే వాడు ఉన్నా గొడవ చేస్తే వదులుతారా పోలీసులు? వేరే వాడు ఇలాంటి గొడవ చేస్తే వదులుతారా పోలీసులు? కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో పోలీసులలో ఉన్నటువంటి దాని ఏమంటారు సున్నితమైనటువంటి మనస్తత్వం కూడా పక్కన పెట్టి ప్రభుత్వం ఏమైనా పోలీసులకి పగ్గాలేస్తుందా? మీరు ఎక్కువ ఇది చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అని, లేకపోతే పోలీస్ జీబీకి డాన్స్ చేసినోడు కూడా ఆయన కూడా వదిలేశారు అంటే 100 మంది వస్తామని చెప్పిన ఒక దగ్గర 5,000 మంది 10,000 మంది వస్తే కూడా చూస్తూ ఊరుకున్నారు అని అంటే ఇంత గొడవదట అదే కదా కారణం. ఒకవేళ పోలీసులు ఏమన్నా మళ్ళీ పై వాళ్ళు ఏమన్నా అంటారని భయపడుతున్నారా? ఎందుకంటామన్నా పోలీసులు డ్యూటీ చేస్తే శభాష్ అని సమర్థిస్తాం తప్ప వారికి ఏమైనా రివార్డ్ ఇస్తాం తప్ప వారిని ఎందుకు మేము వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామని చెప్పండి. సమర్థమైనటువంటి పోలీసులు ఆత్మస్థైర్యాన్ని ఎందుకు దెబ్బతీస్తామని మీరు అంటున్నారు? మీరు ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీస్తారని నేను అనను. కానీ ఒకరోజు ఒక సిఐ మీద విడుదల రజనీ గారు ఇష్టం వచ్చినట్టు చెలరైపోయింది. ఒకరోజు ఆయన మాజీ మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ సీదిరి అప్పలరాజు అక్కడ ఒక ఎస్ఐని నానా బీభత్సంగా తెచ్చాడు అక్కడ. ఇంకొక చోట ఇంకొక మాజీ మంత్రి కూడా ఇట్లాగే ఒక గొడవ అయింది, పోలీస్ ఆఫీసర్ మీద దాడి. నిన్న అంబటి రాంబాబుకి డిఎస్పీకి గొడవ అయింది. ఆయన డిఎస్పీని అడ్డుకునే ప్రయత్నం చేశాడు మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు. సో మరి ఇవన్నీ జరుగుతుంటే పోలీస్ ఆఫీసర్ల విధులకు ఆటంకం కలిగించిన వాళ్ళ మీద చర్యలు లేవంటే దాన్ని ఏమనాలి? అది ఖచ్చితంగా స్పాట్ లోనే యాక్షన్ ఉండాలి. అదే కదా యాక్షన్ ఉండాలి, స్పాట్ లోనే రియాక్షన్ ఉండాలి. దీనికన్నీ ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నా. వారికి ఉన్నటువంటి అధికారాలతో
వారికి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ తో ఇమీడియట్ డిటైన్ చేయొచ్చు అంటున్నా. దీనికి పై అనుమతి, ఎస్పీ అనుమతి అవసరం లేదు. నియమ నిబంధనలు ఉల్లంఘించాడు, లా అండ్ ఆర్డర్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని వారి మీద దౌర్జన్యంగా మొత్తం బ్యారికేడ్ చేశారంటే ఇమీడియట్ వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు అంటున్నా. కాబట్టి ఏదో పర్మిషన్ ఇవ్వాలి, ఎవరో పర్మిషన్ కావాలని చెప్పాల్సిన అవసరం లేదు. స్పాట్ లో ఉన్నటువంటి అఫీషియల్స్, స్పాట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ నిర్ణయం తీసుకొని వెంటనే డీటైన్ చేయొచ్చు. వెంటనే కేసు ఏదో 2 రోజులైనా నమోదు చేసేది కాకుండా అప్పుడే తీసుకుపోయి స్టేషన్ లో వేస్తే, బొక్కలో వేస్తే దారిలోకి వస్తారు ఇలాంటి గుండాలంతా. రైట్ సాగర్ అవసరం లేదని చెప్తున్నారు. నేనేమంటానంటే రాష్ట్ర పోలీస్ సంఘం తరఫున ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మా నైతిక తీరాన్ని దెబ్బతీయకండి, మీ సెక్యూరిటీ ఇస్తున్నది మేము, మిమ్మల్ని కాపాడుతున్నది మేము, ప్రజల్లోకి వెళ్తే మీకు సెక్యూరిటీ ఇస్తున్నాం మేము అని చెప్పి డిపార్ట్మెంట్ అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడితే సార్ మేము ప్రైవేట్ గా మా నిర్ణయాలు మేము తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఒకసారి మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత తిరిగి అదే పరిస్థితి వస్తే పోలీసులు ఇండివిజువల్ గా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే హక్కు ఆ సంఘానికి ఉంది. పోలీసుల సంఘం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు వెళ్ళి లెటర్ ఇస్తారు ఏదో అనుకుందాం. మరి ఈ రకంగా ఒక్కొక్కడిని వేట తలాలు నరికినట్టు నరుకుతామని ప్రజలను అంటే మరి ప్రజల తరపున ఎవరు వెళ్ళాలి? ప్రభుత్వమే కదా వెళ్ళాలి, ప్రభుత్వమే కదా రియాక్ట్ అవ్వాలి, లేదా పోలీసులు రియాక్ట్ అవ్వాలి ప్రజల తరపున కూడా. లేకపోతే ఎంతకాలం ఎంత దూరం వెళ్తాయో ఇవన్నీ, ఈ తలలు నరికే కార్యక్రమం రప్ప ఎంత దూరం వెళ్ళొద్దో చూద్దాం. ముందు ఇంకా చాలా చూడాలి.